సాధారణంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఏం చేస్తారు? ఎంచక్క ఏదో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ప్రభుత్వ రవాణా శాఖలో కనకవర్షం కురిసే జాబ్లో చేరిపోతారు. లక్షలకు లక్షలు సంపాదించి హాయిగా బతికేస్తారు. లేదా అమెరికాకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటారు. కానీ ఓ యువ ఇంజనీర్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఒకప్పుడు మెడిసిన్ ఇంజనీరింగ్ కోర్సులకు అంతగా క్రేజ్ ఉండేదే కాదు. ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ కోర్సులంటే భయపడేవాళ్ళు. అంత తెలివి మాకు లేదనుకునేవాళ్ళు. ఆర్ట్స్ లేదా సైన్స్ లో డిగ్రీతో సరిపెట్టుకునేవాళ్ళు. కానీ రాను రాను ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మెడిసిన్ ఇంజనీరింగ్ కాలేజీ సంఖ్య కూడా పెరిగింది. దీంతో ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంజనీర్ అని పిలిస్తే చాలు గర్వంగా ఫీల్ అవుతారు. ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఏదో ఒక కంపెనీలో చేరిపోవాలనుకుంటారు. లక్షలు లక్షలు సంపాదించాలనుకుంటారు. వీలైతే అమెరికాలో సెటిల్ అయిపోదామనుకుంటారు. వీలైనంత సంపాదించి జల్సాగా బతకాలనుకుంటారు. కానీ ఒక యువ ఇంజనీర్ ఇటువంటి దారిలో నడవలేదు. అమెరికాకో మరో చోటికో వెళ్లాలని భావించలేదు. ఆయన మూగ జీవాలను పెంచాలనుకున్నాడు. పాడిలో తన సత్తా చాటాలనుకున్నాడు. అంతా ఆశ్చర్యపోయే స్థాయికి చేరుకున్నాడు. ఈయన పేరు శేషారెడ్డి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తామాడ గ్రామానికి చెందిన శేషారెడ్డి మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అందరిలాగే ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకాలంటే కొంత కష్టమే. అందుకే నిరాశ పడకుండా ఏం చేయాలా అని ఆలోచించాడు. ముందు వ్యవసాయం చేయాలనుకున్నాడు. చివరికి వ్యవసాయం కంటే పశు పోషణ బాగా కలిసి వస్తుందనుకున్నాడు. ఈ పశువుల పెంపకానికి ఆయన సొంతంగా కొంత డబ్బులు సమకూర్చుకున్నాడు. మిగతా డబ్బుల కోసం బ్యాంకులను ఆశ్రయించాడు. ఈ యువ ఇంజనీర్ ఉత్సాహం చూసి బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. బ్యాంక్ లోన్ తన సొంత డబ్బులు మొత్తం కలిపి 45 లక్షలు ఖర్చు చేశాడు. యూనిట్ స్టార్ట్ చేయడం అయింది. యాక్సిస్ బ్యాంక్ తరఫున నాకు కొంత లోన్ సహకారం అందించారు. కొంత పెట్టుబడి నేను సొంత పెట్టుబడి పెట్టుకోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఉంది దీంట్లో. మీడియం డైరీ అనే డైరీకి నేను నాది శాంక్షన్ చేయడం అయింది. దాంట్లో ఒక 2.5 లక్షల సబ్సిడీ గవర్నమెంట్ తరఫు నుంచి వస్తుంది. నాకు 15 ఎకరాల పొలం ఉంది. ఈ 15 ఎకరాల పొలంలోని 2 ఎకరాల్లో పశువుల పాకాను నిర్మించాడు. 12 ఎకరాల్లో గేదెలకు అవసరమైన గడ్డిని సాగు చేస్తున్నాడు. ఈ 12 ఎకరాల్లో 5 రకాల గడ్డిని పెంచుతున్నాడు. కో1, కో3, కో4, ఏపీబిఎన్, పారాగ్రాస్లను సాగు చేస్తున్నాడు. దీంతో పశువులకు వేసే దానా ఖర్చు తగ్గిపోయిందని శేషారెడ్డి చెప్తున్నాడు. పచ్చిమేత పాల దిగుబడిని పెంచుతుంది. గేదెల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దానాతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత పెట్టినప్పుడు నాణ్యమైన అధిక పాల దిగుబడి దక్కుతుంది. ఈ పచ్చిగడ్డిని సాగు చేయడం వల్ల ఎండుగడ్డి అవసరం ఎక్కువగా ఉండదు. నిజానికి ఎండుగడ్డి 25% పెట్టాలి. అదే సమయంలో పచ్చిగడ్డి 75% పెట్టాలి. ఈ మోతాదులో పశువుల దానా వేస్తే ఆశించిన పాల దిగుబడులు వస్తాయి. ప్రతి ఉదయం, సాయంత్రం ఒక్కో గేదెకు 2 కిలోల దానా పెడుతున్నానని శేషారెడ్డి చెప్తున్నాడు. ఎక్కువ దిగుబడి రావాలంటే మనం మంచి గడ్డిలో ఒక మంచి రకం వేసుకుని వాడుతూ ఉండాలి. అదిగాక మనం పెట్టే దానాలో కానీ అంతా ఫీడింగ్లో మార్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహా తీసుకొని కాల్షియం మినరల్ మిక్సర్ అది వాడుకుంటూ ఉంటే మనకు బర్రె తొందరగా ఎదవడానికి ఛాన్సులు ఉంటాయి. అంతేకాకుండా పశువుల ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రతి గేదెను పశువుల డాక్టర్తోని ఎప్పటికప్పుడు పరీక్ష చేయిస్తున్నాడు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే పాల దిగుబడి ఉంటుంది. అందుకే వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నానని ఆయన చెప్తున్నారు. సాధారణంగా పశువులకు గాలికుంటు, పాల జ్వరం, పారుడు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి సరైన సమయంలో టీకాలు వేయిస్తున్నానని ఆయన అంటున్నారు.
మన డైరీ ఫామ్కి. మనకి పక్కనే హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో ఉండటం వల్ల మేము కొంచెం మాకు అందుబాటులో ఉండటం వల్ల మేము ప్రగతి పదంలోనే ఉన్నాం డైరీలో. వ్యాధులు ఏం రాకుండా ఎప్పటికప్పుడు మన డాక్టర్ గారు మనకి ఇక్కడ సలహా ఇస్తుంటారు, వచ్చి ఇంజక్షన్లు కూడా అన్ని వేసి వెళ్తుంటారు మాకు ఇక్కడ డైరీలో. శేషారెడ్డి 10 ముర్రా జాతి 15 నాటు జాతి గేదెలను పెంచుతున్నాడు. ఆయన దగ్గర మొత్తం 50 గేదెలు ఉన్నాయి. ముర్రా జాతి గేదెలకు ఇంజెక్షన్ తో సూడి కట్టిస్తున్నాడు. దీంతో మేలు జాతి గేదెలు దక్కుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు డైరీ ఫామ్ ని నీళ్లతో కడుగుతూ శుభ్రంగా ఉంచడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గాయంటున్నాడు. ఎండ తీవ్రతను బట్టి తగిన చర్యలు తీసుకుంటున్నానని ఆయన చెప్తున్నారు. తగిన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం వల్ల 50 గేదెల నుంచి రోజుకు 350 లీటర్ల పాలు వస్తున్నాయని ఆయన అంటున్నాడు. మార్కెట్లో లీటర్ పాల ధర 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. ఆయన దగ్గర 10 మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీల కూలీ, దానా, ఇతర ఖర్చులు పోగా నెలకి 40 నుంచి 50 వేల ఆదాయం వస్తోందని శేషారెడ్డి చెప్తున్నాడు. ఈ రోజు నా దగ్గర బీహార్ వాళ్ళు 4 ఉన్నారు, రాజమండ్రి వాళ్ళు ఒక 4 ఉన్నారు మేత కోయడానికి. బీహార్ వాళ్ళు 4 ఏమో పాలు తీయడానికి ఉన్నారు. రోజుకి నేను 300 లీటర్లు వస్తాయి నాకు స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసరికి బర్రెలన్నీ సూడి అయినాయి కాబట్టి 180 లీటర్ల దాకా వస్తున్నాయి. ఇప్పుడు నాకు దానాకి, మనుషులకి, బ్యాంకుకి కట్టడానికి మొత్తం పోను. ఇప్పుడు బర్రెలు సూడి అయి ఉన్నాయి కాబట్టి నాకు సరిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా ఏమాత్రం వెనకాడకుండా గేదెల పెంపకం చేపట్టాడు శేషారెడ్డి. చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని బాధపడవద్దంటున్నాడు. మెలకువలు తెలుసుకొని గేదెలను పెంచుకోవడం వల్ల మంచి ఆదాయం వస్తోందని భరోసా ఇస్తున్నాడు. తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించవచ్చని ఆయన అంటున్నాడు. పాల ఉత్పత్తిలో రికార్డు సృష్టిస్తున్న శేషారెడ్డి ఎంతైనా అభినందనీయుడు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.